గత వీడియోలో మనం కోణం అంటే ఏమిటి మరియు లంబ కోణము మరియు సరళ కోణం వీటి యొక్క నిర్వచనాలు తెలుసుకొని ఉన్నాం కదా. ఈ వీడియోలో మనం పూరక కోణాలు మరియు సంపూరక కోణాలు అంటే ఇంగ్లీష్లో పూరక కోణాలని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని, అదేవిధంగా సంపూరక కోణాలని సప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తారు. వీటి యొక్క నిర్వచనం ఏమిటి, వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాంగిల్ ఏబిసి, దీన్ని మనం ఎలా సూచిస్తామండి? చూడండి, ఇది ఒక కిరణం, దీనికి పేరు బీసీ కిరణం. అంటే బి దగ్గర నుంచి మొదలై సి వైపుగా వెళుతూ ఉందని అర్థం. ఇది మరొక కిరణం, బి దగ్గర నుంచి మొదలై ఏ వైపుగా వెళ్తుంది అని అర్థం. బి దగ్గర ఈ రెండు కిరణాలు కలిసి ఏర్పరిచే కోణాన్ని మనం సహజంగా యాంగిల్ ఏబిసి అని చదవవచ్చు. అదేవిధంగా మరొక కోణం పీబీఏ, ఇక్కడ కూడా రెండు కిరణాలు కలిసి కోణాన్ని ఏర్పరుస్తున్నాయి. చూడండి ఎలాగో. చూస్తే బీపీ ఒక కిరణము, బిఏ మరొక కిరణము, ఈ రెండు కిరణాలు కలిసి కూడా బి శీర్షంగా ఒక కోణాన్ని ఏర్పరుస్తున్నాయి. అయితే బి శీర్షంగా ఏబిసి కోణ విలువ ఎంత, పీబీఏ కోణ విలువ ఎంత? చూడండి, ఏబిసి కోణ విలువ 50 డిగ్రీలు ఇలా బి శీర్షంగా. అదేవిధంగా బి శీర్షంగా పీబీఏ కోణ విలువ ఎంత? 40 డిగ్రీలు ఇలా. మీరు ఈ చిత్రాన్ని గమనిస్తే రెండు కోణాలకు ఉమ్మడిగా ఏ కిరణం ఉందండి? బిఏ కిరణం ఉమ్మడిగా ఉంది కదా. అదేవిధంగా ఈ 40 డిగ్రీలని 50 డిగ్రీలని ఆసన్న కోణాలు అంటారు. ఎందుకంటే ఈ కిరణానికి అటువైపు ఒక కోణము, ఇటువైపు ఒక కోణము ఉంది కదా. ఇటువంటి కోణాలని మనం ఆసన్న కోణము అంటాం. సహజంగా ఆసన్న కోణాలు అంటే ఏమిటంటే అవి పక్క పక్కనే ఉంటూ ఒక కిరణాన్ని కానీ భుజాన్ని కానీ ఉమ్మడిగా కనుక ఉంచుకుంటే అటువంటి కోణాలను మనం ఆసన్న కోణాలు అని చెప్పవచ్చు. ఇలా బిఏ కిరణము ఉమ్మడి కిరణము మరియు యాంగిల్ పీబీఏ యాంగిల్ ఏబిసిలు ఆసన్న కోణాలు. అయితే మీరిప్పుడు పీబీసి అంటే సి నుంచి పీకి కోణ విలువను కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇలా దీన్ని కనుక మీరు కనుక్కునే ప్రయత్నం చేస్తే ఎంత వస్తుందండి? 90 డిగ్రీలు వస్తుంది. దీనినే మనం లంబ కోణం అని అంటాం, కూడా చదువుకున్నాం. ముందు వీడియోలో ఈ విషయాన్ని తెలుసుకుని ఉన్నాం, చూడండి కావాలి అంటే. అయితే ఎందుకు 90 డిగ్రీలు వచ్చింది అండి? పీబీసీలో రెండు కోణాలు దాగి ఉన్నాయి. ఒకటి పీబీఏ బి శీర్షంగా, రెండవది ఏబిసి యాంగిల్ ఏబిసి అని పిలవచ్చు దీన్ని. ఒకటి 40 డిగ్రీలు, మరొకటి 50 డిగ్రీలు, రెండు కలిస్తే ఏమవుతుంది? 90 డిగ్రీలు అవుతుంది, అవునా? మరియు మీరు ఇక్కడ గమనిస్తే రెండు కిరణాలు పీబీ కిరణము లేదా బీపీ కిరణము, క్షమించండి, మరియు బీసీ కిరణము, ఈ రెండు కిరణాలు కూడా లంబంగా ఉంటాయి. ఎందుకని? ఆ రెంటి మధ్య లంబకోణం ఉంది కాబట్టి ఈ రెండు కిరణాలు లంబంగా ఉంటాయి. దీనిని గణితంలో ఇలా సూచిస్తారు, బీపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అని. బీపీ ఒక కిరణము, బీసీ మరొక కిరణము, వాటి మధ్య కోణం 90 డిగ్రీలని మనం తెలుసుకున్నాం. ఇది కదా మన చిత్రం ఇప్పుడు. అయితే పీబీసీ కోణాన్ని అంటే బి శీర్షంగా పీకి సికి మధ్య ఉండే కోణము ఎంత? 90 డిగ్రీలు. దానిలో రెండు కోణాలు దాగి ఉన్నాయి, ఒకటి పీబీఏ మరొకటి ఏబిసి. ఇలా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు గనక అయింది అనుకుందాం. అటువంటి కోణాలను పూరక కోణాలు, ఇంగ్లీష్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తారు. ఇక్కడ మనకు పీబీఏ ప్లస్ ఏబిసి ఈ రెండు కలిపినప్పుడు 90 డిగ్రీలు వస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఆ రెండింటిని ఏ కోణాలని పిలవచ్చు? పూరక కోణాలని పిలవచ్చా లేదా? పిలవచ్చు. సహజంగానే మీకు ఒక సందేహం రావచ్చు, అంటే ఈ పూరక కోణాలు ఎప్పుడూ కూడా ఆసన్న కోణాలు అయి ఉండాలా, లేకపోతే వాటిని మనం పూరక కోణాలు అని పిలవకూడదా? చూడండి ఉదాహరణ మీరు గమనిస్తే ఇక్కడ కూడా రెండు కోణాలు ఉన్నాయి. ఎలా? క్యూపీ అనే ఒక కిరణము, క్యూఆర్ అనే ఒక కిరణము కలిసి 30 డిగ్రీల కోణాన్ని, అంటే క్యూ దగ్గర క్యూ శీర్షంగా పిక్యూఆర్ కోణ విలువ 30 డిగ్రీలు. అదేవిధంగా బి శీర్షంగా బిఏ అనే కిరణము బీసీ అనే కిరణము కలిసి 60 డిగ్రీలు ఏర్పాటు చేశాయి. మీరు గమనిస్తే ఇక్కడ ఏమైనా ఉమ్మడి కిరణం ఉందా అండి? ఈ రెండింటిలోనూ లేదు. కానీ ఆ కోణాలను మీరు గమనించండి, 60 డిగ్రీలు 30 డిగ్రీలు ఉంది. రెండింటినీ కూడితే ఎన్ని డిగ్రీలు వస్తుంది? 90 డిగ్రీలు వస్తుంది. మరి ఇప్పుడు అవి పూరక కోణాలని చెప్పవచ్చా లేదా? ఖచ్చితంగా పూరక కోణాలే. ఎందుకంటే
పూరక కోణాలకు నిర్వచనం ఏమిటంటే ఆ రెండు కోణాలను కూడినప్పుడు 90 డిగ్రీలు రావాలి, అంతేకాని అవి ఆసన్న కోణాలు అవ్వాలి అనే నియమమేమీ లేదు. కాబట్టి ఈ రెండు కూడా పూరక కోణాలే, పిక్యూఆర్ కోణము, ఏబిసి కోణం. మరికొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను చూడండి. పూరక కోణాలకు 70 20 డిగ్రీలు, ఎందుకని 70 + 20 చేస్తే 90 డిగ్రీలు వస్తుంది కాబట్టి. అదేవిధంగా 65 + 25, ఈ రెండింటినీ కూడా మనకి 90 డిగ్రీలు వస్తుంది. చివరగా 45 డిగ్రీలు + 45 డిగ్రీ, ఈ రెండింటిని కూడా కూడి చూడండి, మీకు 90 డిగ్రీలు వస్తుంది. యాంగిల్ XYZ అంటే Y శీర్షంగా XYZ ఏర్పరిచే కోణము. చూడండి ఆ చిత్రం ఎలా ఉందో. YZ అనేది ఒక కిరణము మరియు YX మరో కిరణం. ఈ రెండు కిరణాలు కలిసి Y శీర్షంగా ఏర్పరిచే కోణాన్ని మనం XYZ కోణము లేదా యాంగిల్ XYZ అని పిలవచ్చు. అదేవిధంగా మరొక కోణం ఇలా ఉంది, XYO. ఇది ఎలా వచ్చింది అండి? YX ఒక కిరణము, YO మరొక కిరణము, ఈ రెండు కిరణాలు కలిసి Y శీర్షంగా ఏర్పరిచే కోణము XYO లేదా యాంగిల్ XYO అని పిలవచ్చు. అవునా? అయితే XYZ కోణ విలువ ఎంత? 50 డిగ్రీలు, ఇక్కడ 50 డిగ్రీలు. అదేవిధంగా XYO కోణ విలువ ఎంత? 130 డిగ్రీలు. ఇలా ఉంది. మీరు గమనిస్తే ఈ రెండు కోణాలలోనూ XY లేదా YX కిరణము ఉమ్మడి కిరణంగా ఉంది కదా. మరియు 130 డిగ్రీలు 50 డిగ్రీలు, ఈ రెండు కూడా ఆసన్న కోణాలు. ఎందుకని? ఉమ్మడి కిరణం ఉంది, ఈ రెండు కోణాలు ఉమ్మడి కిరణానికి చెరొక వైపున ఉన్నాయి. ఇటువంటి కోణాలను మనం ఏమంటాం? ఆసన్న కోణాలు అంటాం. అయితే Z నుంచి Yకి మొత్తాన్ని కోణాన్ని మీరు కోణమానిని సహాయంతో గనక గుర్తించే ప్రయత్నం చేస్తే ఇలా, అది ఎన్ని డిగ్రీలు వస్తుందండి? ZYO అంటాం దాన్నే. అది 180 డిగ్రీలు వస్తుంది. ఎందుకు 180 డిగ్రీలు వస్తుందో ఆలోచించండి. ఈ 180 డిగ్రీలు మనం సరళ కోణం అని కూడా పిలవచ్చు. ఎందుకు 180 డిగ్రీలు వస్తుంది అంటే ZYOలో రెండు కోణాలు దాగున్నాయి. ఏంటవి? ఒకటి XYO 130 డిగ్రీలు, మరొకటి XYZ 50 డిగ్రీలు. ఈ రెండు కలిసి 180 డిగ్రీలు వస్తుంది. అవునా? ఈ రెండు కలిసి 180 డిగ్రీలు వస్తుంది. దీన్ని సరళ కోణం అని కూడా మనం పిలవచ్చు. అయితే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినా అటువంటి కోణాలను సంపూరక కోణాలు, ఇంగ్లీష్లో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇది నిర్వచనం సంపూరక కోణాలకి. అయితే మీరు ఇక్కడ గమనించండి, XYO కోణము XYZ కోణము ఈ రెండింటిని కూడితే 180 డిగ్రీలు వచ్చింది కదా. మనం వీటిని సంపూరక కోణాలని పిలవచ్చా? పిలవచ్చు. XYO మరియు XYZ ఈ రెండు కూడా సంపూరక కోణాలే. గమనించండి, ఇక్కడ కూడా సంపూరక కోణాలు ఎప్పుడు ఆసన్న కోణాలు అవ్వాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదు. చూడండి, XYZ కోణం ఎంతది? 70 డిగ్రీలు ఉంది ఈ ఉదాహరణలో. అదేవిధంగా MNO ఈ కోణం ఎంత ఉంది అంటే 110 డిగ్రీలు ఉంది. XYZ అనేది ఒక కోణము, MNO అనేది మరొక కోణము. ఒకటి Y శీర్షంగా ఉంది, మరొకటి N శీర్షంగా ఉంది. ఈ రెండు కోణాలలోనూ ఉమ్మడి శీర్షము లేదు, ఉమ్మడి కిరణము లేదు. కానీ ఈ రెండింటిని కూడితే మాత్రం ఎన్ని డిగ్రీలు వస్తుంది? 180 డిగ్రీలు వస్తుంది. ఎందుకని? 110 + 70 180 డిగ్రీలు కాబట్టి. మరి ఈ రెండింటిని మనం సంపూరక కోణాలు అనవచ్చా, అనకూడదా? సంపూరక కోణాలే. ఎందుకంటే సంపూరక కోణాలకి నిర్వచనం ఏమిటంటే ఆ రెండు కోణాలను కూడినప్పుడు 180 డిగ్రీలు రావాలి, కానీ వాటికి ఖచ్చితంగా ఆసన్న కోణాలు అయి ఉండాలని లేదా ఉమ్మడి కిరణం ఉండాలనే నియమ నిబంధన ఏమీ లేదు. కాబట్టి రెండింటిని కూడినప్పుడు 180 డిగ్రీలు వచ్చిన ప్రతిసారి అవి సంపూరక కోణాలుగా చెప్పవచ్చు, అంటే సంపూరక కోణ జతగా చెప్పవచ్చు. కొన్ని ఉదాహరణలు చూడండి సంపూరక కోణాలకు. 140 డిగ్రీలు 40 డిగ్రీలు, ఎందుకంటే రెండింటిని కూడినప్పుడు 180 డిగ్రీలు వస్తుంది. అదేవిధంగా 90 డిగ్రీలు 90 డిగ్రీలు, ఈ రెండింటిని కూడినప్పుడు 180 డిగ్రీలు వస్తుంది. 45 డిగ్రీలు 130 డిగ్రీలు, ఈ రెండింటిని కూడినప్పుడు కూడా 180 డిగ్రీలు వస్తుంది. ఈ మూడు కూడా సంపూరక కోణాలకు ఉదాహరణలు. మనం ఏం నేర్చుకున్నాం ఈ వీడియోలో? పూరక కోణాలంటే ఏమిటి, సంపూరక కోణాలంటే ఏమిటి నిర్వచనం తెలుసుకొని కొన్ని ఉదాహరణలు కూడా చూసాం.